జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి, మా మావయ్య కాపురం కూలిస్తావా? మా ఇంటి పరువు వీధిపాలు చేస్తావా? రా, వచ్చి చూడు. మా ఇంటిని నాశనం చేయాలన్న ఆలోచనతో నీ అడుగు ఆ ఇంట్లో పడకముందే నరికేస్తాను. ఏంటి, నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? మరి మా మావయ్య గారిని బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఓ, మావయ్య గారి తరపున వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? వచ్చిందో అల్లుడు గారే పంపించారు. ఎలా వచ్చాను అన్నది అనవసరం, ఎందుకొచ్చాను అన్నది ముఖ్యం. మీ మావయ్యకి నాకు మధ్య ఉన్న సంబంధమేంటో తెలిసే వచ్చావా? లేని సంబంధాన్ని కలుపుకొని ఆయన్ని బాధ పెట్టి భయపెడుతున్నావని తెలిసే వచ్చాను. ఏందమ్మో, లేని సంబంధమా? అలా చెప్పాడా మీ మావయ్య? నా కూతురు ఒక రకంగా అల్లుడు గారికి సొంత భార్యతో సమానం. ఏదో నన్ను అల్లరిపాలు చేయొద్దు, నా వాళ్ల ముందు నా పరువు తీయద్దు అని బ్రతిమలాడితే ఇదిగో ఇలా ఏ సంబంధం లేనట్టు ఉండిపోవాల్సి వచ్చింది. మీ మాటలు వినడానికి రాలేదు, నేను చెప్పాల్సింది చెప్పాలనొచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు ఆయన రాకుండా నిన్ను పంపించడం ఏంటి? ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయన్నే రమ్మను, మేము మాట్లాడుకుంటాం. ఏంటి ఆయన చేతి నువ్వు మాట్లాడేది? ఇంకా మా మావయ్య రారు, రానివ్వను. మర్యాదగా మీరు మీ దారి చూసుకుంటే మీకే మంచిది. ఏంది, మా దారి మేం చూసుకోవాలా? అంత కర్మ మాకేం పట్టింది? మీ ఇంట్లో మీ అత్తయ్యకి ఎంత హక్కుందో నా కూతురు కూడా అంతే హక్కుంది. మా మావయ్యని అమాయకుణ్ణి చేసి అమ్మ కూతుర్లిద్దరూ నాటకాలాడుతున్నారా? ఇంతకాలం ఇలా బెదిరించి ఆయన దగ్గర నుంచి బాగానే డబ్బులు బంగారం వసూలు చేశారుగా, సరిపోలేదా? ఏం తెలుసని నువ్వు నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంటికొచ్చి నిలబడ్డాను అంటే మీ అత్త బయటికి పోవాల్సి వస్తుంది. హే, నా కుటుంబం గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీలాంటి దానికి భయపడి నా అత్త బయటికి పోతుంది అనుకుంటున్నావా? ఇద్దరిని చంపి అదే ఇంట్లో పాతేస్తుంది. ఇంతకాలం మీ ఇష్టం వచ్చినట్టు ఆడారు, ఇక నుంచి అది కుదరదు. ఇక్కడితో మీ ఫోన్లు బెదిరింపులు ఆగిపోవాలి. ఇంకొక్కసారి మా మావయ్యకి ఫోన్ చేయటం, డబ్బులు కావాలని బెదిరించటం జరిగిందా, ఈసారి మాటలుండవు. ఏందమ్మో ఊరుకుంటుంటే ఓ బెదిరిస్తున్నావు? మేమేమి మీ డబ్బుకి ఉచితంగా ఆశపడ్డలేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మీ మావయ్య మోసం చేశాడు. ఆయన చేసిన పనికి నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. అందుకేగా ఎవరికీ ఏమీ చెప్పొద్దని మాకింతకాలం డబ్బులిస్తూ నోరు ముయిస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడో మీరు బలవంతంగా తీసుకుంటున్నారో నాకు బాగానే తెలుసు. అయినా మీరెవరు ఏంటి అనేది నాకు అనవసరం. నాకు కావాల్సింది మీరు మా మావయ్య జోలికి రాకుండా ఉండటం. కాదు వస్తాను అంటారా? నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం ఏం చేయటానికైనా నేనున్నాను. ఏం చేస్తావు చెప్పు. వినాలని అంత ఆశగా ఉందా? మీకు తెలుసో లేదో, నా భర్త పోలీస్ ఆఫీసర్. నేను డిపార్ట్మెంట్లో పనిచేసిందాన్ని. బుద్ధిగా నా మాట విని వెళ్ళిపోకుండా ఇంకా మా మావయ్యని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎందుకు తీసుకెళ్లారో తెలియకుండానే మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు మళ్ళీ కనిపించరు. ఎక్కడో ఒకచోట మీ బతుకు మీరు బతుకుతారో, లేకపోతే అనాథ శవాలుగా మిగులుతారో మీరే తేల్చుకోండి. ఇది నా వార్నింగ్ కాదు, మీ ఫ్యూచర్. చెప్పు. ఏంటి అజయ్ గారు ఇటువైపు రావడమే మానేశారు? నీకు కావాల్సినప్పుడల్లా వస్తూనే ఉన్నా కదా. ఎప్పుడో నెలకొకసారి వచ్చిపోతున్నారు, చిల్లరిచ్చిపోతున్నారు.
దాంతో మాకేం గడుస్తుంది చెప్పండి? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరిలా కుదిరినప్పుడు రావటం, అంత చిల్లరిచ్చి పోవటం, ఆ చిల్లర కోసం మళ్ళీ మీరెప్పుడొస్తారా అని ఎదురు చూడడం. ఇదంతా ఎందుకు? ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము బాధపడదలుచుకోలేదు. మీకు దూరంగా మా అమ్మ నేను ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నిర్ణయం మంచిదే, కానీ చెప్పినంత సులభంగా వెళ్ళిపోతారా? మేమడిగింది మీరిస్తే మేమెందుకు వెళ్ళాం? మీకేమివ్వాలి? ఇలా చిల్లరగా కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. ఒక 20 లక్షలు ఇచ్చేసారనుకోండి, మళ్ళీ మేము మీ కంటికి కనిపించాం. ఏంటి 20 లక్షలా? ఏ తక్కువ అడిగానా? ఇస్తున్నా కదా అని ఎంత అడిగినా ఇచ్చేస్తా అనుకున్నారా? మీ చెల్లెలు సంతోషంగా ఉండాలి, మీ బావగారు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబము బాగుండాలి, ఇంతమంది బాగుండాలి. ఇంతమంది సంతోషంగా ఉండాలి అన్నప్పుడు ఆ సంతోషం ఖరీదు ఓ 20 లక్షలు చేయదా అజయ్ గారు? ఆలోచించండి. ఒక 20 లక్షలు తెచ్చిచ్చారనుకోండి, మళ్ళీ మీరు రావాల్సిన అవసరం ఉండదు, మేం మళ్ళీ మిమ్మల్ని అడిగేది ఉండదు. అడిగింది ఇచ్చేస్తే నిజంగానే వెళ్ళిపోతారు కదా? మీరిస్తారన్న నమ్మకంతోనే బ్యాగులు కూడా సర్దేసుకున్నాం. మీరిచ్చిన మరుక్షణం మేం వెళ్ళిపోతాం. అదే మాట మీద ఉండండి, ఆ డబ్బేదో అరేంజ్ చేసి తీసుకొస్తాను. అరే, ఇంత సులభంగా ఒప్పుకుంటారనుకోలేదు. ఆయనకిప్పుడు ప్రశాంతత కావాలి, తన చెల్లెలు బావ సంతోషంగా ఉండడం కావాలి. పాపం శివరాం బాబాయ్ ట్రై చేశాడు గాని కళ్యాణి అడ్డుపడింది. నువ్వు నేరుగా అజయ్ మావయ్యనే అడిగావు కాబట్టి ఆయన ఏదో ఒకటి చేసి మీరు అడిగిన డబ్బులు తెచ్చిస్తాడు. 20 లక్షలా? అంత డబ్బు ఇస్తారంటారా? ఆయన ఇస్తానని చెప్పారంటే ఇస్తారు. ఆ డబ్బులు రాగానే మీ పాటికి మీరు వెళ్ళడం కాదు, మీకోసం ఇంత కష్టపడ్డ మాకు అందులో కొంత ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. ఇప్పటి వరకు మీరు మాకెంతో సాయం చేశారు. మీరు మాకు చేసిన సాయానికి మీ రుణం తీర్చుకోకుండా వెళ్తామా? ఇచ్చే వెళ్తాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.